హాయ్ అండి, బుర్రపాడు కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ చికెన్ పీనట్స్ నూడిల్స్. చికెన్ పీనట్స్ నూడిల్స్కి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. నూడిల్స్, చికెన్, వేరుశనక్కాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి పేస్ట్, ఉప్పు, నూనె, ఉల్లిపాయ, నిమ్మకాయ. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి ఉంచుకొని అందులో వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ మరిగాక నూడిల్స్ వేసుకుందాం. నూడిల్స్ బాగా మరిగిన తర్వాత దాన్ని తీసి వడపోసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ఎండుమిర్చి బాగా మరిగించుకొని చల్లారాక పేస్ట్ చేసుకొని ఇప్పుడు కడాయించుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం మిక్సీ ఉంచుకున్న ఎండుమిర్చి పేస్ట్ వేసి మనకి కారం స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకొని దీని మీద సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత బాగా వేగిపోయింది. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఇందులో మనం చికెన్ వేసుకుంటాం. చికెన్ వేసుకొని బాగా కలుపుకుంటాం. బాగా కలుపుకున్నాక ఇందులో కొంచెం ఆ వాటర్ వస్తుంది. వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటాం. తేలిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పీనట్స్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, పేస్ట్ అయినా వేసుకోవచ్చు. వేయించుకొని పౌడర్ చేసుకున్నాను, లేదంటే వేయించి పేస్ట్ అయినా చేసుకోవచ్చు. అది వేసి బాగా కలుపుకొని ఇప్పుడు సిమ్లోనే మనం పీనట్ వేస్తున్నప్పుడు సిమ్లోనే వేసుకోవాలి. సిమ్లోనే అన్నీ చేసుకోవాలి. నూడిల్స్ కూడా సిమ్లోనే వేసుకోవాలి. ఈ నూడిల్స్ వేసుకొని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. నూడిల్స్కి ఎక్కడ కూడా ఉండకుండా నీట్గా శుభ్రంగా కలుపుకోవాలి. సిమ్లో ఉంచుకొని బాగా కింద నుంచి పై వరకు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం లెమన్ వేస్తాం. లెమన్ వేసి కొంచెం కలుపుకొని టేస్ట్ చూసి సరిపోతే ఇంకొంచెం లెమన్ వేసుకుంటాం. బాగా వేసి కలుపుకున్న తర్వాత చికెన్ పీనట్స్ నూడిల్స్ రెడీ. ఇది నా ఓన్ తయారీ. ఎలా ఉందో ఏంటో టేస్ట్ చూసి చెప్తాను. సూపర్గా ఉంది. బుర్రపాడు యాస్టీజ్ ఇలాగ చేసుకోండి, అదిరిపోద్ది అంతే.